హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 12. అన్వర్ తన టీం సభ్యులతో కలిసి విక్రమ్ కదలికలను మరింత కనుగొనేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అప్పటి వరకు తెలిసిన సమాచారాలను పరిశీలిస్తున్నాడు. కానీ తొందరపడి మనం వేటకు దిగితే ఆ విక్రమ్ గాడు మళ్ళీ దాక్కునే అవకాశం ఉంది. కాబట్టి వాడి కదలికలు ఎక్కువైనప్పుడు మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని మీటింగ్ పూర్తి చేసి అమ్మకు చెప్పినట్టే 3వ రోజు పొద్దునకంతా తిరిగి వచ్చేశాడు. తల్లి మౌనంగా సోఫాలో కూర్చొని ఉంది. చాలా బాధగా కనిపిస్తుంది. అమ్మా, ఏమైంది అని అడిగాడు. అన్వా బాధతో మాట్లాడుతున్న పద్మ, గీత వెళ్ళిపోయింది అబ్రాడ్స్కు అని చెప్పడంతో ఎప్పుడు అని అడిగాడు. నిన్ననే. మరి నాకెందుకు చెప్పలేదు? ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏం చేయను, తను నిన్న నైటు వెళ్ళిపోయిందంట. నాకు ఇవాళ పొద్దున్నే తెలిసింది. ఇక ఎలాగూ నువ్వు వస్తున్నావని ఫోన్ చేయలేదు అని అంటుంది. అన్వకు బాధగా అనిపిస్తుంది. తన వల్లే గీత ఇంటిని వదిలి వెళ్ళిపోయింది అని తనపై తన కోపం తెచ్చుకుంటున్నాడు. ఎక్కడ తన ప్రేమకు దూరం అవుతాడో అని బాధపడుతున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదని తల్లిని తీసుకొని సుధా మధులతో విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదట వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఏం చెయ్యాలో వాళ్లకు అర్థం కావట్లేదు. ఏ బిడ్డను ఓదార్చాల్సి వస్తుందో, ఏ బిడ్డ జీవితం నిలబడుతుందో అర్థం కాక సతమతమవుతున్నారు. సుధా, మధు, పద్మ, అన్వ చాలాసేపు చర్చలే చేశారు. ఇప్పుడు మనం గీతను వెనక్కు రమ్మని పిలవాలి. రాగకు నెమ్మదిగా చెప్పుకునే ప్రయత్నం చేయాలి. సున్నితంగానే రాగ మనసు మార్చే ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఎలా? ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో వాళ్లకు అర్థం కావడం లేదు. ఎందుకంటే రాగ సున్నిత మనస్కురాలు, గీత గాయపడిన మనస్కురాలు. తపనపడి నలుగురు ఒక నిర్ణయానికి వచ్చారు. ముందు పెళ్ళిని పోస్ట్పోన్ చేద్దాం. ఏదో ఒక కారణంతో ఆ గ్యాప్లో మనం అమ్మాయిలకు సర్ది చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని రాగ తన చేతిలో కొన్ని పెళ్లి పత్రికలను పట్టుకొని నవ్వుతూ తన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తూ ఉంది. అందరూ ఒకే చోట సీరియస్గా ఉండటం చూసి ఏమైంది అని కంగారుగా ఫోన్ కట్ చేస్తూ అడుగుతుంది. అదేం లేదు తల్లి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా, చెప్పానుగా, మర్చిపోయావా? అది మనం సింపుల్గా చేసుకునే పెళ్ళి అయినా మా ఫ్రెండ్స్ నలుగురిని పిలిచాను. వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కదమ్మా, అందుకే వెళ్ళి పిలిచొస్తున్నాను అని అంటుంది రాగ. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే? అందరూ ఎందుకలా డల్గా ఉన్నారు అని మళ్ళీ అడుగుతుంది. తన జీవిత విషయం తనతో ఎలా చర్చించాలో అర్థం కావట్లేదు. మొదటి నుండి పెళ్ళి వద్దు అన్న పిల్లని పెళ్ళికి ఒప్పించారు. అన్వపై ఆశలు కలిగించారు. పెళ్ళి దాకా వచ్చాక ఇప్పుడు పెళ్ళి మానుకో అని ఎలా చెప్పాలో అర్థం కాక చూస్తున్నారు. సుధా, మధులు తమ కూతురికి తామే నచ్చజెప్పుకోవాలని ఒకరికొకరు చూసుకుంటున్నారు. సిద్ధపడ్డారు. మధ్యలో కూర్చోబెట్టుకొని, అమ్మా రాగా, మేం నీతో ఒక విషయం చెప్పాలి. అందుకు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని మేము భయపడుతున్నాం. అది అది అంటూ నానుస్తున్నారు. విషయమేదో సీరియస్ అని అర్థమైన రాగా, నాన్న పర్వాలేదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ముందు విషయం తెలిస్తేనేగా నేను దాని గురించి మీతో మాట్లాడగలను అని అంటున్న రాగ ముందు
అన్వ తన మోకాళ్లపై కూర్చొని బాధగా ఆమెను ప్రాధేయపడుతున్నాడు. ఐఎమ్ సారీ రాగా అంటూ బాధపడుతున్నాడు. రాగకు ఏం అర్థం కాలేదు. టెన్షన్గా అనిపిస్తుంది. అన్వ ఎందుకలా ప్రాధేయపడుతున్నాడా అని చూస్తుంది. అర్థం కాక తల్లిదండ్రుల వైపు చూస్తుంది. పద్మ కూడా లేచి నిలుచుని చేతులు జోడించి, మరి నన్ను క్షమించు తల్లి, నన్ను నా కొడుకును అర్థం చేసుకొని క్షమించమ్మా అంటున్నారు. పెద్దావిడ కూడా ఎందుకు క్షమించమంటుందో అర్థం కాక చూస్తూ ఉంది. ముందు మీరు ఏం జరిగిందో నాకు చెబితేనేగా నేను ఏం చేయాలన్నది తెలిసేది అని కొంచెం గట్టిగా అడుగుతుంది. అది రాగా అంటూ అన్వ ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు గీత వెళ్ళిపోవడానికి కారణం కూడా మన పెళ్ళి, కానీ చదువు కాదు అని వివరణ ఇచ్చాడు. రాగా బాధగా మాటరాని మౌనం నుండి మనసు ముందుకు నెడుతూ భారంగా శ్వాస తీసి వదిలి ఇష్టంగానే కష్టంగానే అన్వతో, ఇప్పుడు నువ్వు ప్రేమించింది ఆ ఉత్తరాలను, ఆ ఉత్తరాలు రాసిన వ్యక్తిని అంతే కదూ అని అడుగుతుంది. తను బాధగా సూటిగా అడిగిన ఆ ప్రశ్నకు తల ఉంచుకొని అవును అని అన్నట్టు తలను ఊపాడు. నీ విషయంలో నేను కావాలని అలా చేయలేదు. ఆ ఉత్తరాలు రాసింది నువ్వే అని పొరపాటు పడ్డాను. నిన్ను మొదట్లోనే ఆ ఉత్తరాలు రాసింది నువ్వేనా అని అడుగుంటే తెలుసుండేదేమో. రాసింది నువ్వే అనుకొని నేనే నిశ్చయం చేసుకొని నీకు ప్రపోజ్ చేశాను అని నేరం చేసిన వాడిలా తన తప్పును తాను ఒప్పుకున్నాడు. నీ మనసును గాయపరిచినందుకు నువ్వు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని అంటున్న అన్వ చూస్తూ ఉండిపోయింది. రాగా చెల్లి ప్రేమించిన అతను తీసుకున్న తొందర నిర్ణయానికి ఈరోజు తన చెల్లి ఉండవలసిన స్థానంలో తను ఉన్నందుకు బాధపడుతూ ఉంది. నిన్నటి వరకు జరిగిన ఈ పెళ్లి తంతు సంతోష కార్యక్రమాలన్నీ తన చెల్లికి జరిగి ఉండవలసినవి. అన్వతో తను కలిసి తిరిగిన ఆ సంతోష క్షణాలన్నీ చెల్లివి అతనివి అని తలుచుకుంటూ బాధతో కుమిలిపోతుంది. మొత్తానికి అన్వ మనసులో ఉన్నది తను కాదు, చెల్లి గీత అన్న విషయం తనను మరి దహిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి రాగా గీత అన్వల విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోనుంది? ఇంటి నుండి బాధతో వెళ్ళిన గీత ఏ పరిస్థితిలో ఉంది? మరోపక్క విక్రమ్ వేట ఏ విధంగా సాగుతుంది? వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అంతవరకు షేర్, సబ్స్క్రైబ్, లైక్.